विद सिटी डेवलपर्स की खास पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले आबादी के बीचों बीच वेंचर 6,000 रुपए पर स्क्वायर यार्ड नकद या आसान अकसाद पर। MNC कंपनीज जैसे नेटको फार्मा, जॉनसन एंड जॉनसन, PNG, LV प्रसाद आई इंस्टीट्यूट के करीब, शमशाबाद एयरपोर्ट से कुछ ही दूरी पर गेटेड कम्युनिटी, स्पॉट रजिस्ट्रेशन किए। चेयरमैन A18 तेलंगाना न्यूज मोहम्मद आजम अली। MLC के कविता ने इल्ज़ाम लगाया कि हैदराबाद में बिजली की कटौती आंध्रा की साजिश की वजह से हुई है, क्योंकि हाल ही में तेलंगाना में पावर यूटिलिटीज में मुकर्रर करदा 3 डायरेक्टर AP से हैं। उन्होंने CM रेवंत रेड्डी से सवाल किया कि क्या उनकी TDP की जड़ें इन्हें इस तरह के काम करने पर मजबूर कर रही है। 4 డైరెక్టర్లు ఉంటే 3 ఆంధ్రాలు ఉన్నారు విద్యుత్ సంస్థలు। దాని పర్యవసానం ఏం జరుగుతుంది? ఇయాల హైదరాబాద్ లో గచ్చిబౌలిలో బంజారాహిల్స్ 4 గంటలు కరెంట్ పోతుంది। ఏదైతే ఇండస్ట్రీస్ కోసం పార్కులు పెట్టినామో అందులో 3 గంటలు కరెంట్ పోతుంది। ఇక రైతులనైతే పట్టించుకున్న నాదులు లేదు, ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది। మీరు మొత్తం ఆంధ్రాలను నేను 3 పేర్లు చదువుతా ఇయ్యాలి ఖచ్చితంగా। 4 SPDSCలో మీరు డైరెక్టర్లు పెట్టుకుంటే అందులో నందకుమార్ అంటే ఆయన, నరసింహులు గారు అంటే ఆయన, సుధా మాధురి అనేటటువంటి మేడము, వీళ్ళందరినీ కూడా మీరు డైరెక్టర్లు వేసుకున్నారు। వీళ్ళను ఆంధ్రోలను డైరెక్టర్లు వేయడానికి 7 సీనియారిటీ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళను పక్కన పెట్టి ధర్మాధికారి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుని మీరు ఆసరాగా చూపించి, ఒక సాకుగా చూపించి ఇవాళ ఆంధ్రోలను తీసుకొచ్చి తెలంగాణ కరెంటు మల్పోయే విషయంలో మీరు ఊసబెట్టిర్రు। మరి కరెంట్ ఎట్లా వస్తుందండి? ఎట్లుంటది? తెలంగాణ ప్రయోజనాల మీద వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్క నిమిషం అన్న కరెంటు పోయిందా? ఇలా హైదరాబాద్ మహానగరంలో విశ్వనగరం చేద్దాం అనుకున్న దగ్గర 3-4 గంటలు కరెంటు పోతుందంటే దీని వెనుక ఆంధ్ర కుట్ర లేదా? మీలో ఉన్నటువంటి పచ్చ రక్తం మీ చేత ఈ పని చేపిస్తలేదా అనేటటువంటి అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను। సరే, ఇవి ప్రభుత్వ సంస్థలు। ఇక ఇంకా కామెడీ ఏంటంటే